జూన్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో తెలంగాణ నవనిర్మాణ సభ పెడదామంటే దానికి అనుమతి ఇవ్వలేదు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నివాసంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి అన్నారో మీరు హైదరాబాద్ రావడం హక్కు లేదు, తెలంగాణ కట్టడం రానివ్వడం, అడుగు పెట్టడం, తరిమిపోవడం చెప్పేసి ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. నన్ను హైదరాబాద్ రావద్దు, తెలంగాణ రావద్దు, మీరు ఎవరయ్యా, మీ దగ్గర జాగిరా తెలంగాణ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ రావడం అయితే జరిగింది. అందులో ఏ తప్పు లేదు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పు లేదు. ఎందుకంటే నేను రావద్దని హక్కు ఎవరికి కూడా లేదు. ఎందుకంటే భారత రాజ్యం కల్పించిన హక్కు ప్రకారం ఎవడు ఏ రాష్ట్రమైనా వెళ్ళొచ్చు, ఎవడైనా నచ్చిన చోట వాడు ఉండొచ్చు. దాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికి కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట అనేవాడు తప్పు. రావద్దనే రైట్స్ ఎవరికి కూడా లేవు, హక్కు ఎవరికి కూడా లేదు. అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఎగిరి జాగీరు, మీ జాగీరు, ఎటు జాగీరు కాదు, ప్రతి ఒక్కటి జాగీరు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. దాన్ని రావద్దనే హక్కు అధికారం ఎవరికి కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాళ్ళు సెన్స్ ఉపయోగించి మాట్లాడండి. ఏదైతే మీడియా ముందుకు వచ్చేసి ఏది పడితే మాట్లాడటం కాదు, మనం ఏం మాట్లాడతాం అనేది ఒకసారి సెన్స్తో ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అనేసి కొంతమంది తెలంగాణ వాళ్ళు ఎవరుతున్నారో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్తున్నా. ఫస్ట్ బ్రెయిన్ ఉపయోగించి మనం మాట్లాడేటప్పుడు నోట్లో చేతి పడితే మాట్లాడటం కాదు, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే విధానపరంగా మాట్లాడుతున్నామా లేదంటే ఒకదాని కొంత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతామని చెప్పేసి ఒకసారి గ్రహించుకుని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఇదే పద్ధతి కొనసాగిస్తామంటే కనుక చూస్తూ మాత్రం ఎవరు ఊరుకోరు. ఎవరైనా సరే బరాబర్ వస్తారు. పవన్ కళ్యాణ్ గారు మా ఆంధ్రుడు, మా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమాని కానీ, ప్రతి జన సైనికుడు కానీ, ఆంధ్రలో ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. మనం సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడండి. ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో తెలంగాణ గురించి, తెలంగాణ వాదులు మా తెలంగాణ అని చెప్పేసి, మాదని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా చెప్పుతో కొట్టినట్టుగా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పమని నేను ఈ వీడియో ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. జై హింద్.